సిద్ధవటం అట్లూరు ఫారెస్ట్ చెక్ పోస్టులు ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారాయని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా నాయకుడు సంగటి చంద్రశేఖర్ విమర్శించారు. కలివికోడి పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. చెక్ పోస్టులు ఎత్తివేయకపోతే ప్రజలను సమీకరించి ఉద్యమిస్తామని హెచ్చరించారు. అట్లూరు దగ్గర ఉన్నటువంటి చెక్కు పోస్టును తక్షణమే ఎత్తివేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎంఎల్ రెగ్యులేషన్గా డిమాండ్ చేస్తున్నాము. ఇది ఈనాటిది కాదు, గత 10-15 సంవత్సరాల నుండి జరుగుతున్నటువంటి సమస్య. ఇప్పటికే 4-5 ప్రభుత్వాలు మారినాయి. తెలుగుదేశం మారింది, కాంగ్రెస్ మారింది, వైసీపీ మారింది, మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం వచ్చింది. మేము ఎందుకు అట్లూరు చెక్ పోస్టును ఎత్తివేయాలని చెప్పేసి అడుగుతున్నామంటే, ప్రజల ప్రాణాలను కాపాడాలన్నటువంటి డిమాండ్తో అటవీ చెక్ పోస్టును ఎత్తివేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఈరోజు కల్చపాడు మండలం ఎగురు రామాపురం నుండి తిరుపతికి పోవాలంటే ఆర్ట్స్తో కొట్టినా కానీ, లేకపోతే పచ్చికత వాయు కొట్టే కానీ, లేకపోతే బ్రిడ్జ్తో కొట్టే కానీ తిరుపతికి పోవాలంటే మైదుకూరు నిరుక్కొని తిరుపతికి పోవాలన్నా, ఈరోజు లేదా చెన్నైకి పోవాలన్నా కానీ 400-500 కిలోమీటర్లు ప్రయాణం. ఈ మధ్యలోనే చచ్చిపోతున్నారు. అందుకనే చెక్కు పోస్ట్ ఎత్తియాలని చెప్పేసి మేము అడుగుతున్నాము. దాంతోపాటు బద్దేలు నియోజకవర్గంలోని పోర్మావిల కానీ, కచ్చపాడు కానీ, కాశీనాయన్ కానీ, బీకోడు కానీ, లేదా గోపవరం కానీ, అట్టూరు ప్రయాణికం కానీ కడపకు పోవాలంటే కన్నా 9 గంటలకే గేట్ వేస్తారు. పోయేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు మనం చూసాం శ్రీశైలం పోయినప్పుడు. శ్రీశైలం అటవీ ప్రాంతానికి అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ప్రభుత్వంపై ఒత్తిడి పెట్టి రోడ్డుకి ఇరువైపులా దాదాపు 15 అడుగుల ఎత్తు కంచేశారు. దాంతోపాటు కందుకూరు నియోజకవర్గం మాలకొండ దగ్గర నుండి అక్కడ హైవే వరకు అక్కడ రోడ్డుకి ఇరువైపులా అక్కడ 15 అడుగులు కంచేశారు. మేము కళ్ళారు చూసాం, మా దగ్గర వీడియోలు ఉన్నాయి. అంటే అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తే, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు దీనిపై ఒత్తిడి చేయకుండా వాళ్ళ ఆదాయ మార్గాలు ఎంచుకుంటూ ఎక్కడి నుండి డబ్బులు వచ్చాయని చెప్పేసి అవి చూసుకుంటారు తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు ఏవి చేయడం లేదు. అందుకనే కూటమి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పేసి చెప్తాను. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే, ఇక్కడ కానీ బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి కూటమి ప్రభుత్వం ఉంది. అందుకనే ఈరోజు అంటే సిద్ధవటం అట్టూరు కానింటి సిద్ధవటానికి 15 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 15 కిలోమీటర్లకు ఒక 50 కోట్లు 60 కోట్లు ఖర్చు పెడితే ఇరువైపులా కంచి వేసి ఈ అటు సిద్ధవటం దగ్గర ఉన్నటువంటి మోటార్లో ఉండే అటవీ చెక్ పోస్టు, ఇటు అట్టూరు దగ్గర ఉన్నటువంటి అట్టూరు చెక్ పోస్టు ఎత్తివేయడం వల్ల ప్రజల ప్రాణాలను కాపాడేటటువంటి వారైతారు. కాబట్టి అందుకే కూటమి ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. తక్షణమే ప్రజల ప్రాణాలను కాపాడడానికి ఈ అటవీ చెక్ పోస్టును ఎత్తివేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.